షలోమ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానం కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. రెగ్యులర్ గా మన వీడియోస్ చూస్తూ చిట్ట చివరి గడియలో ఉన్న మనము ఈ వీడియోల ద్వారా మన చుట్టూ జరుగుతూ ఉన్న పరిస్థితులను వాక్యపు వెలుగులో పరిశీలన చేస్తూ ఆ సంగతులన్నిటిని వాక్య కోణంలో గ్రహిస్తూ మన వీడియోలను లైక్ చేస్తూ వారి అభిప్రాయాలను కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోలో మనము మృగం యొక్క ముద్రను ఆచరణలోకి తీసుకొని రావడానికి క్రీస్తు విరోధి యొక్క వ్యవస్థ ఏ రకముగా సన్నాహాలు చేస్తూ ఉన్నది అనేది మనం పరిశీలించబోతూ ఉన్నాము. అంతేకాదు ఆది కాండము 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మానవులందరూ కలిసి ఒక ఆలోచన చేస్తూ ఉంటున్నారు. ఇదిగో ఆకాశానికి ఎక్కిపోదాము, మనకు పేరు సంపాదించుకుందాము అనేసి ఒక గోపురాన్ని కడతా ఉంటున్నారు. దాన్నే మనం బాబేలు గోపురము అని అంటాము. సేమ్ అదే విధముగా మనమున్న ఈ చిట్ట చివరి గడియలలో కూడా ఒక గోపురము కట్టబడుతూ ఉన్నది. అది ఎలా కట్టబడుతూ ఉన్నది? నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రపంచ శక్తులుగా ఉన్నవారు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, క్రీస్తు విరోధి యొక్క వ్యవస్థ సిద్ధపరచడంలో వారి పాత్రను ఎలా పోషిస్తూ ఉన్నారు, ఈ చిట్ట చివరి గడియలలో కట్టబడుతున్న మరో బాబేలు గోపురమునకు వారు ఎలా పునాదులు వేస్తూ ఉన్నారు అనేది మనం స్పష్టముగా ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాము. ఇవన్నీ నా మాటల్లో కాదు, కానీ గడచిన జనవరి మాసంలోని చివరి వారములో దావోస్ అనే నగరంలోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టెక్ దిగ్గజాలు ఏమన్నారో వారి మాటల్లోనే మనం అందరం విందాము. దయచేసి గమనించండి, మన క్రైస్తవ్యంలో చాలా మంది విశ్వాసులు మాత్రమే కాదు కానీ దైవ సేవకులు సైతము తరచుగా చెప్పే మాట ఏంటి అని అంటే, ఇదిగో దేవుని రాకడ దొంగవలే వస్తుంది అని అంటూ ఉంటారు. ఇది మనకు ఎంతో అలవాటైన మాట. యేసుక్రీస్తు ప్రభుల వారే అన్నారు, ఆ దినము దొంగవలే వస్తుంది అనేసి. అయితే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలను స్పష్టంగా పరిశీలించినట్లయితే అక్కడ ఒక సత్యము తేటతెల్లమవుతుంది. ఏమిటి ఆ సత్యము అనంటే, సహోదరులారా, ఆ దినము దొంగవలే వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులనై ఉన్నారు అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఏంటంట? ఆ దినము దొంగవలే రావడానికి మనమంట చీకటి సంబంధం కాదంట. అంటే ప్రభువు దినము దొంగవలే ఎవరికి వస్తుంది? క్రీస్తును నమ్మని వారికి వస్తుంది. విశ్వాసులకు ఆ దినము దొంగవలే ఉండదండి. ఎందుకు దొంగవలే ఉండదు అని అంటే, విశ్వాసులైన వారు ఆ కాలములను సమయములను వివేచిస్తారు కాబట్టి, గ్రహిస్తారు కాబట్టి. అందుకే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలోనే స్టార్టింగే పౌలు గారు ఏమంటూ ఉన్నారు అని అంటే, ఇదిగో ఆ కాలములను గూర్చి సమయములను గూర్చి మీకు రాయనక్కర్లేదు అని అంటూ ఉన్నాడు. ఎందుకు రాయనక్కర్లేదు అని అంటే, వెలుగు సంబంధులైన వారు, క్రీస్తును కలిగి ఉన్నవారు, పగటి సంబంధులైన వారు ఆ కాలములను సమయములను వివేచిస్తారు కాబట్టి. ఆ రకంగా ప్రస్తుతము మన చుట్టూ జరుగుతూ ఉన్న జియో పొలిటికల్ చేంజెస్ కావచ్చు, టెక్నాలజికల్ చేంజెస్ కావచ్చు, వాటన్నిటినీ వాక్యపు వెలుగులో వివేచించుట కొరకే ఇటువంటి వీడియోస్ ను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. సో కాబట్టి దయచేసి అనేకులు ఈ సంగతులన్నిటిని వాక్యపు వెలుగులో వివేచించే నిమిత్తము తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అండ్ నౌ లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం పరిశీలించినట్లయితే క్రీస్తు విరోధి అనేకులతో స్థిరపరిచే నిబంధనను మనం చూస్తూ ఉన్నాము. అదే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు విరోధి కంటే ముందు ఒక శాంతితో కూడిన ఒప్పందాలు, ఒక అబద్ధముతో కూడిన టెంపరరీ శాంతితో కూడిన వాతావరణాన్ని మనము చూస్తాము అని వాక్యం స్పష్టం చేస్తూ ఉన్నది. కానీ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక వ్యవస్థ కనబడుతూ ఉన్నది. క్రీస్తు విరోధి ప్రపంచాన్ని మొత్తం కంట్రోల్ చేయడానికి ఎటువంటి వ్యవస్థను నిర్మిస్తాడు, ఆ వ్యవస్థ ఏం చేస్తుంది అనేది మనం స్పష్టంగా చూస్తాము. దయచేసి గమనించండి, క్రీస్తు విరోధి యొక్క వ్యవస్థ ప్రధానముగా దేని మీద ఫోకస్ చేస్తూ ఉన్నది అంటే కంట్రోల్ మీద. ప్రపంచంలో ఉన్న పలు శాఖలను, పలు వ్యవస్థలను కంప్లీట్ గా తన గుప్పిట్లో పెట్టుకోవడం మీద ఫోకస్ చేస్తుంది. ప్రపంచంలో ఉన్న పలు శాఖలన్నీ ఒకే తాటి మీదకి రావాలి అని అంటే, అన్ని ఒక్క వ్యక్తి చేతిలో కంట్రోల్ చేయబడాలి అని అంటే 4 విషయాలు చాలా చాలా ప్రాముఖ్యం. 1 ఆర్థిక రంగము, 2వది టెక్నాలజీ రంగము, 3వది మతము, 4వది రాజకీయము.
లాస్ట్ వీడియోలో ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా రాజకీయ శక్తులన్నీ ఒక వేదిక మీదికి ఎలా రాబోతూ ఉన్నాయి అనేది మనం స్పష్టంగా చూసాము. ఈ వీడియోలో ప్రపంచాన్ని మొత్తము ఏకము చేసే టెక్నాలజీ ఏ రకముగా సిద్ధపరచబడుతుందో స్పష్టంగా చూడబోతూ ఉన్నాము. గడిచిన జనవరి మాసంలోని చివరి వారంలో ప్రపంచ నాయకులైతేనేమి, టెక్ దిగ్గజాలైతేనేమి, రాజకీయ శక్తులైతేనేమి, ఆర్థికవేత్తలేమి అందరూ కూర్చొని చాలా ప్రాముఖ్యమైన అంశాలను వారు చర్చించడం జరిగింది. సహజంగా ఎటువంటి వేదికల మీద ఎటువంటి అంశాలను చర్చిస్తారు అనంటే కంపెనీస్ ఎలా ఎదగాలి, ఇన్వెస్ట్మెంట్లను ఎలా తీసుకొని రావాలి, ఆర్థిక పరమైన అంశాలలో ఎటువంటి మెలకువలను కలిగి ఉండాలి, ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా చర్చిస్తూ ఉంటారు. కానీ ఈసారి ఆశ్చర్యకరంగా వారు ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తారో తెలుసా? ఒకటి శాంతి ఒప్పందాల మీద, రెండవది మానవ మనుగడ మీద. టెక్నాలజీని ఉపయోగించుకుని మానవుడు తన మనుగడ కొరకై ఇంకా ఒక మెట్టు ఎదగడానికి ఏమేమి చేయాలి అన్న అంశాలను వారు చర్చించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అనంటే మానవ జాతి తలరాతను మార్చబోతున్నాము అన్నట్టుగా ప్రాముఖ్యమైన అంశాలను వారు వెల్లడి చేయడం జరిగింది. అవి ఏంటి అని తెలుసుకోవాలి అనంటే ఒక్కసారి ఇదిగో నోకియా CEO వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఏమన్నాడో ఒకసారి మీరే వినండి. Earlier, which is around 2030, I would say that by then, definitely the smartphone as we know it today will not anymore be the usual kind of the most common interface. Wow. Many of these things will be built directly into our bodies. ఏంటంట 2030 వరకల్లా మనం ఏదైతే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నామో దానిని వాడే విధానం కంప్లీట్ గా మారిపోయిద్దంట. ఎందుకు అనంటే ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ అనేది మన చేతుల్లో ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేస్తాము, లేదంటే పక్కన పెట్టేస్తాము. అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకుంటాము, లేదంటే స్విచ్ ఆఫ్ చేస్తాము. కానీ 2030 కల్లా ఈ స్మార్ట్ ఫోన్ ఏమవుతుందంట, మన బాడీలోకే ఇంప్లాంట్ చేయబడిద్దంట. అనగా మన శరీరంలో కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు ఇవన్నీ ఏ రకంగా భాగములుగా ఉన్నాయో ఇదిగో స్మార్ట్ ఫోన్ అనేది కూడా ఆ రకంగా ఒక అవయవముగా ఉండబోతుంది మన శరీరంలో. ఈ మాట నేను కాదు చెప్పేది, టెక్నాలజీలో దిగ్గజ వ్యక్తులుగా ఉన్న ఇదిగో ఇటువంటి వారు చెబుతూ ఉన్నారు. దయచేసి గమనించండి. ఇది వినగానే అబ్బో టెక్నాలజీ ఎంత వృద్ధి చెందుతుంది అని అనుకోవచ్చేమో. ఇది వృద్ధి చెందడానికి కాదు, ఇంకా నాశనం వైపు నడిపించడానికి. ఒక్క రకంగా చెప్పాలి అనంటే ఇదిగో క్రీస్తు విరోధి యొక్క వ్యవస్థను సిద్ధపరచడానికి, ఆ ముద్రను సిద్ధపరచడానికి. ఏంటి ఆ ముద్ర అనంటే కంట్రోల్ స్వాధీనపరచుకోవడము, ప్రపంచంలోని అన్ని శాఖల మీద ఆధిపత్యము కలిగి ఉండడము, కంట్రోల్ కలిగి ఉండడము. ఇదిగో స్మార్ట్ ఫోన్ అనేది డైరెక్ట్ బాడీలోకి ఇంప్లాంట్ చేయబడితే మానవుడికి ప్రైవసీ అనేది చాలా కరువైపోతుంది. ఎందుకు అనంటే ఆ టెక్నాలజీకి AI జోడించబోతూ ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని జోడించబోతూ ఉన్నారు. దాని గురించి కూడా దిగ్గజాలు ఏమన్నారో ముందు మీరు వింటారు. ఒకటి గమనించారా, ఈ వ్యక్తి ఏ సంవత్సరం వరకల్లా అని చెప్పాడు? 2030 వరకల్లా. నేను ఇంత ముందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఈ యొక్క 2030ని టార్గెట్ గా పెట్టుకొని ఏ రకముగా పనిచేస్తూ ఉన్నదో స్పష్టంగా వీడియో చేయడం జరిగింది. దయచేసి ఇంకా ఎవరైనా వీడియో చూడనట్లయితే ఈ వీడియో చూడడం అయిపోయాక ఇంకా పరిస్థితులు మీకు స్పష్టంగా అర్థమవడానికి ఆ వీడియోను కూడా చూడండి. అరే వాక్యము చెప్పిన సంగతులు ఎంత అద్భుతముగా నెరవేర్చబడుతూ ఉన్నాయో మీకే అర్థమవుతుంది. దయచేసి గమనించండి. ప్రస్తుతము ప్రపంచంలో జరుగుతూ ఉన్న పరిస్థితులకు ఎవ్వరి దగ్గర జవాబు లేదు. క్రైస్తవులే కాదు, అన్యులు కూడా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు. అరే ఏదో జరగబోతూ ఉన్నది, ఏదో విపత్తు రాబోతూ ఉన్నది, జరుగుతూ ఉన్న పరిస్థితులు ఏదో నార్మల్ గా జరగట్లేదు, ఈ పరిస్థితులన్నీ ఎక్కడికో దారి తీస్తూ ఉన్నాయి అన్న స్పృహను వారు కూడా కలిగి ఉంటూ ఉన్నారు. కాకపోతే వీటన్నిటికీ సమాధానము బైబిల్ దగ్గర మాత్రమే ఉన్నది. ఎందుకు అనంటే మన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులను కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్ ప్రవచన రీతిగా ముందుగానే చెప్పడం జరిగింది. చెప్పడం మాత్రమే కాదు, మానవుడు ఇటువంటి విపత్తులను తప్పింపబడడానికి, రానయున్న శ్రమలలో దాచిపెట్టబడడానికి ఆ సొల్యూషనే మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. రెండవదిగా ఎలాన్ మస్క్ ఏమన్నాడో ఒకసారి వినండి. The overall goal of my companies is to maximize the future of civilization, like basically maximize the probability that civilization has a great future, and to expand consciousness beyond Earth. So life and consciousness beyond Earth. సివిలైజేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మానవ మనుగడ, మానవ భవిష్యత్తు, అంతేకాదు ఈ భూమిని దాటి ఇతర గ్రహాలలో కూడా మానవుని ఉనికిని చాటడం ఎలా అన్న మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి టెక్నాలజీని ఉపయోగించి మానవుడు
మార్సులో ఎలా జీవించగలుగుతాడు, మార్సు గ్రహాన్ని మానవుడు జీవించడానికి ఉపయోగకరమైన గ్రహముగా ఎలా తీర్చిదిద్దాలి అన్న విషయంలో ఎంతగానో సన్నాహాలు చేస్తూ ఉన్నాడు. కీర్తనలో 115వ అధ్యాయం 16వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. అంతేకాదు కీర్తనలు 74వ అధ్యాయము 17వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. దేవుడు ఏం చేసినాడంట, భూమిని మానవునికి ఇచ్చాడంట. అంతేకాదు ఆ భూమికి సరిహద్దులను నియమించాడంట. అయితే ఇప్పుడు మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, దేవుడు భూమిని మానవుడికి ఇస్తే ఆ భూమిని కాదని ఇదిగో ఇంకో గ్రహం వైపు పరిగెడుతూ ఉన్నాడు. భూమి మీద నివసించినట్టుగా ఇదిగో ఇంకో గ్రహంలో నివసించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆది కాండము 11వ అధ్యాయంలో మనం పైకి ఎక్కిపోదాము, మనము పేరు సంపాదించుకుందాము అనేసి ఆ యొక్క బాబేలు గోపుర నిర్మాణాన్ని ప్రారంభించినట్టుగా ఈ భూమిని కాదని మనం పైకి ఎక్కిపోదాము అనేసి మానవుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, టెక్నాలజీలో ఎటువంటి తప్పు లేదు. టెక్నాలజీ పాపము కానే కాదు. అది ఎంతవరకు పాపము కాకుండా ఉంటుంది అనంటే, దేవుడు సృష్టిలో మానవుని కొరకు నియమించిన ఆ సరిహద్దులను దాటనంత వరకు, ఆ నియమ నిబంధనలను దాటనంత వరకు టెక్నాలజీ మానవుడికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మానవ శ్రేయస్సు కొరకు దేవుడు నియమించిన ఆ న్యాచురల్ బౌండరీస్ ని దాటడానికి మానవుడు ప్రయత్నం చేస్తాడో, ఎదుగుదల పేరు మీద నాశనాన్ని తీసుకొని వస్తాడు. ఇక్కడ ఒక్కటి గమనించాలి, వీరెందుకు, ఈ సంపన్నులు ఎందుకు ఎన్ని విధాలుగా శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అంటే, ఒకనాడు ఈ భూమి నాశనం అవ్వబోతూ ఉన్నది అనేది వారికి కూడా అర్థమవుతుంది. ఎలాన్ మస్క్ ఇంతవరకు మాత్రమే పరిమితం అవ్వలేదు. ఆయన కొత్తగా న్యూరోలింక్ అనే ఒక చిప్పును ప్రవేశపెట్టడం జరిగింది. అది రీసెంట్ గా ఒక వ్యక్తి మెదడులో ఇంప్లాంట్ చేయడం కూడా జరిగింది 1 వీక్ బ్యాకే. ఏంటయ్యా ఈ చిప్ అని అంటే, ఈ యొక్క బ్రెయిన్ లో ఇబ్బందులు కలిగి ఉన్నవారు, బ్రెయిన్ లో ఇబ్బందుల వల్ల అనేక విధములైన శరీర బలహీనతలను కలిగి ఉన్న వారికి ఈ చిప్ అనేది ఒక వరములాగా ఉంటుంది. ఈ చిప్ ద్వారా ఆల్మోస్ట్ అన్ని విధములైన బ్రెయిన్ సమస్యలన్నిటినీ అధిగమించే అవకాశం ఉందంట. అద్భుతము కదా, ఇంత చక్కగా ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. దయచేసి గమనించండి, మానవుని యొక్క బ్రెయిన్ ని సైతము కంట్రోల్ చేయడానికి ఇటువంటి టెక్నాలజీనే రానున్న రోజుల్లో అపాయకరంగా మారబోతూ ఉన్నది. దానికి ఇప్పుడే పునాదులు పడుతూ ఉన్నాయి. ఇటువంటి చిప్స్ కి ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని లింక్ చేసి మన సమస్తాన్ని వారు కంట్రోల్ చేయబోతూ ఉన్నారు. అందుకే ప్రపంచంలో మేధావులు, దిగ్గజాలుగా పిలువబడుతున్న వారందరూ మాట్లాడే మాట ఏంటి అని అంటే, ఇదిగో ఏఐ అనేది ప్రపంచ రక్షకునిగా మారబోతూ ఉన్నది అనేసి. ఒక్కసారి ఏఐ విషయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఈ వ్యక్తి ఏమన్నాడో వినండి. The world needs a savior, and the hope is that AI is the savior. దయచేసి గమనించండి, మరలా చెబుతూ ఉన్నాను, టెక్నాలజీలో ఎటువంటి పాపము లేదు, ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలోని పలు రంగాలన్నిటినీ కంట్రోల్ చేయడానికి ఏ రకముగా ఉపయోగపడనై ఉన్నది అనేది మనం ఇప్పుడు జస్ట్ ఒక టీజర్ లాగా చూస్తూ ఉన్నాము. క్రీస్తు విరోధి మన ప్రాపర్టీస్ ని కంట్రోల్ చేస్తాడు. మనం ఏమి కొనాలి, ఏమి అమ్మాలి, ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఏమి తినాలి, ఒక రకంగా చెప్పాలి అంటే మనిషిని మొత్తం కంట్రోల్ చేయగలుగుతాడు ఈ యొక్క క్రీస్తు విరోధి. అలా కంట్రోల్ చేయాలి అని అంటే ఒక వ్యవస్థ కావాలి, ఒక టెక్నాలజీ కావాలి. అందులో ప్రధానమైన పాత్ర పోషించేదే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందుకే ఇటువంటి దిగ్గజాలంటూ ఉన్నారు, ఏఐ విల్ బి ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. దయచేసి గమనించండి, వీరు ఇటువంటి టెక్నాలజీని ఏ రకంగా ప్రవేశపెడుతూ ఉన్నారు అని అంటే, ఇదిగో ఈ టెక్నాలజీ మానవుణ్ణి మెరుగుపరుస్తుంది, మెరుగైన జీవితం వైపు నడిపిస్తూ ఉన్నది, సులభమైన జీవితం వైపు నడిపిస్తూ ఉన్నది, అనేక సవాళ్లను జయించడానికి, అధిగమించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇట్ విల్ గివ్ us a better ఫ్యూచర్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇదిగో ఆనాడు ఏదెను తోటలో సాతాను గాడు కూడా అంటూ ఉన్నాడు, ఈ పండు తిన్నారంటే మీరు దేవతల వలె అవుతారు అని అన్నాడు కదా. సేమ్ అలాగే వీళ్ళందరూ ఈ టెక్నాలజీని
మన ముందు ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు కొత్తగా వినపడుతున్న మరొక ప్రధానమైన పేరు ఏంటి అని అంటే ట్రాన్స్ హ్యూమనిజం. ఈ ట్రాన్స్ హ్యూమనిజం అంటే ఏంటి అని అంటే మానవుణ్ణి పోలిన మానవుణ్ణి టెక్నాలజీ ద్వారా రూపొందించడము, మానవుని యొక్క అనారోగ్య సమస్యలను 100% జయించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మరణమే లేకుండా మానవుడు అమరజీవిగా మారడానికి టెక్నాలజీ ద్వారా సాధ్యపడుతుంది అని సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ వ్యక్తి ఏమన్నాడో చూడండి. We are going to become gods. Period. If you don't like it, get off. చూసారా, మనిషి దేవుడైపోతాడంట. వీఆర్ గోయింగ్ టు బికమ్ గాడ్స్, మేము దేవుళ్ళము కాబోతూ ఉన్నాము అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అనంటే చాలా మంది గ్రహించకుండా ఒక చీకటి వ్యవస్థ అనేది చాలా బలంగా సిద్ధపరచబడుతూ ఉన్నది. టెక్నాలజీ సహాయముతో మానవుడికి మేలు చేస్తూ ఉన్నాము, బెటర్ జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాము, ప్రతి అనారోగ్యాన్ని జయించబోతూ ఉన్నాము అన్న పేరుతోటి ఆర్థిక వ్యవస్థను, మానవ శరీరాన్ని, మిగతా రంగాలన్నిటిని కంప్లీట్ గా కంట్రోల్ చేసే ఒక వ్యవస్థ రాబోతూ ఉన్నది. ఆల్రెడీ దానికి సంబంధించిన కొన్ని విషయాలను చిన్నగా ఇంప్లిమెంట్ చేయడం కూడా ప్రారంభించారు. ఏకంగా AI సహాయముతోటి మానవ బ్రెయిన్ ను కూడా కంట్రోల్ చేసే ఒక న్యూరో సిస్టమ్ అనేది వారు ప్రవేశపెట్టారు. అందుకే మనిషే దేవుడు కాబోతూ ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవుడికి సేవియర్ గా కాబోతూ ఉన్నది అని అంటూ ఉన్నారు. ఇది నిజముగా మనకు ఆదికాండము 11వ అధ్యాయంలో జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ ఉన్నది. మానవుడు ఏమనుకున్నాడంట, ఇదిగో మనం దేవుని దగ్గరికి ఎక్కిపోదాము, దేవుడు మానవుని ఎడల ఒక ఉద్దేశము కలిగి ఉండి వారు భూమి అంతటా స్ప్రెడ్ అవ్వాలి అని ఒక ప్రణాళికను కలిగి ఉంటే వీళ్ళేమంటా ఉంటున్నారు, ఇదిగో మనం ఇక్కడే ఉండి భూమి మీద మొత్తం చెదిరిపోకుండా ఒకే దగ్గర ఉండులాగున్నా ఆకాశమునకు అంటుకునే ఒక గోపురము కడదాము, పేరు సంపాదించుకుందాము అని అంటూ ఉన్నారు. ఈ రోజు సేమ్ అదే విధముగా మానవుడు కూడా దేవుడిలా మారడానికి, పేరు సంపాదించుకోవడానికి, సమస్తాన్ని కంట్రోల్ చేయడానికి పరితపిస్తూ ఉన్నాడు. అటువంటి ఆత్మ రోజు రోజుకు మన కళ్ళ ముందు పెరుగుతూ స్పష్టముగా కనబడుతూ ఉన్నది. మానవుడి యొక్క సమస్త కన్నీటికి, బాధలకు, కష్టాలకు టెక్నాలజీనే సేవియర్ అన్నట్టుగా వారు ప్రణాళికలను రచించడమే కాదు కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసే స్టేజ్ లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా రానయున్న ఆ క్రీస్తు విరోధి యొక్క ముద్రకు మార్గమును సరళం చేస్తూ ఉన్నాయి. ఏంటి ఆ ముద్ర అని మనం పరిశీలించినట్లయితే వాక్యం స్పష్టంగా చెబుతూ ఉన్నది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో అది క్రీస్తు విరోధి యొక్క పేరు అలాగే సంఖ్య అని తెలియజేస్తూ ఉన్నది. అది ఏంటి అనేది మనకు స్పష్టంగా తెలియకపోయినా కానీ దాని ఉద్దేశం ఒక్కటే, కంట్రోల్ చేయడము. ఇప్పుడు సేమ్ అటువంటి టెక్నాలజీ మన కళ్ళ ముందే కనబడుతూ ఉన్నది. దయచేసి గమనించండి, ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒకే మాట అంటా ఉంటున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో గమనించినట్లయితే, మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అని అంటూ ఉన్నాడు. ఈ యుద్ధాలు చూస్తూ ఉన్నప్పుడు, రోగాలు చూస్తూ ఉన్నప్పుడు, ఉపద్రవాలు చూస్తూ ఉన్నప్పుడు, ఇదిగో వాక్యంలో పేర్కొనబడిన ప్రవచనాలు కళ్ళ ఎదుటనే నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు మనలో ఆందోళన కలగకూడదు, భయం పుట్టకూడదు. కానీ మనలో ఏం కలగాలి? ఎస్, నా విడుదల సమీపించి ఉన్నది, నా రక్షణ సమీపించి ఉన్నది. మన తండ్రుల కాలం నుండి, తాతల కాలం నుండి ఇదిగో రాకడ రాబోతూ ఉన్నది అని మాట్లాడుతూ వచ్చారు. మన తరము మాత్రము ఆ రాకడకు సంబంధించిన అనేక గుర్తులను కళ్ళ ఎదుటనే చూస్తూ ఉన్నాము. సో కాబట్టి మనం కలవరపడకుండా ఎస్, నా ప్రియుడిని కలుసుకునే సమయం ఆసన్నమైంది అన్న నిశ్చేత చేత మనం నింపబడాలి. సిద్ధపడిన వారు తప్పకుండా అటువంటి నిశ్చేత చేత నింపబడతారు. లోతైన సిద్ధపాటును కలిగి తమ రక్షకుడిని ఎరిగిన వారు బలమైన కార్యాలు చేస్తారు ఈ అంత్యకాలములో. దయచేసి గమనించండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 10 మంది కన్యకలు కనబడుతూ ఉన్నారు. అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే, ఇక్కడ బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అందరూ క్రైస్తవులే. ఎందుకు అనంటే వీరిరువురు కూడా పెండ్లి కుమారుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగో వీరిరువురి చేతిలో
ఆ యొక్క బుడ్డి ఉన్నది. ఆ దీపం పట్టుకొని పెండ్లి కుమారుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ బుద్ధి కలిగిన కన్యకలు మాత్రము ఆ యొక్క నూనెని తెచ్చుకున్నారు. బుద్ధి లేని కన్యకల చేతిలో ఆ నూనె లేదు. దయచేసి గమనించండి, ఈ రెండు గుంపుల వారు కూడా సంఘంలో ఉన్నవారే, క్రైస్తవులు అనబడిన వారే, పాటలు పాడేవారే, ఆరాధన చేసేవారే, బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళేవారే. చాలా మంది ఏమనుకుంటారంటే బుద్ధి లేని కన్యకులు అనంటే లోకస్తులై ఉంటారు అని అనుకుంటారు. కాదు కాదు, వారు సంఘస్థులు కాబట్టే పెండ్లి కుమారుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సంఘస్థులు కాబట్టే దీపము పట్టుకొని ఉన్నారు. కాకపోతే కొందరు బుద్ధి కలిగిన కన్యకులుగా, కొందరు బుద్ధి లేని కన్యకులుగా ఎందుకు పిలువబడ్డారు అనంటే ఇదిగో నూనె అనే సిద్ధపాటును బుద్ధి కలిగిన కన్యకులు కలిగి ఉన్నారు కాబట్టి. దయచేసి గమనించండి, ఈ రోజు మనం మందిరానికి వెళ్లే వారముగా ఉండవచ్చు, క్రైస్తవులుగా పిలువబడుతూ ఉండవచ్చు, క్రీస్తు రానయున్నాడు అన్న సత్యమును ఎరిగి ఉన్నవారిగా ఉండవచ్చు. కాకపోతే దీపం ఉంటే సరిపోదు, కానీ ఇదిగో సిద్ధపాటు అనే నూనె ఉండాలి. సిద్ధపాటు అనే పరిశుద్ధాత్మ ప్రసన్నత చేత నింపబడుతూ ఉండాలి. సిద్ధపాటు అనే దేవుని ఆత్మ చేత నిరంతరము నడిపింపబడుతూ ఉండాలి. మనం ఉన్న ఈ యొక్క చివరి గడియలలో, ప్రమాదకరమైన గడియలలో ఇదిగో పైన భక్తి సరిపోదు. మార్నింగ్ లేవగానే వాట్సాప్ లో వాక్యం చూసుకున్నాను, ఏదో పాస్టర్ గారిది యూట్యూబ్ లో వీడియో చూశాను, ఆరాధన ఛానల్లోనూ ఇంకేదో ఛానల్లోనూ వాక్యం చూశాను, వెళ్తూ క్యాలెండర్ లో ఒక వచనం చదువుకుని వెళ్ళాను, అబ్బా వాక్యం చదివాను అని అనుకుంటే సరిపోదు. ఈ అంత్యకాలంలో, ఈ చివరి గడియలలో దేవుడు ఏం ఆశిస్తూ ఉన్నాడు అనంటే మనము ఆయనతో లోతైన సహవాసంలోకి వెళ్ళాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఆ లోతైన సహవాసంలోకి వెళ్ళాలి అనంటే ఇదిగో వారానికి ఒకసారి మందిరానికి వెళ్ళేటప్పుడు వాక్యం తెరిస్తే సరిపోదు, కానీ నీ గదిలోకి వెళ్ళి తలుపు మూసి నీల్ డౌన్ చేసి పరిశుద్ధాత్మదేవా నాతో నీవు మాట్లాడు, నీ రేమా వాక్కు నాకు కావాలయ్యా అనేసి దేవుని దగ్గర నుండి ప్రతి దినము వాక్కును పొందుకునే వారముగా ఉండాలి. ఎందుకు అనంటే ఆ రకముగా పొందుకున్న రేమా వాక్కు మాత్రమే మనకు వెలుగునిస్తుంది, పరిస్థితులను అర్థం చేసుకోవడానికి గ్రహింపునిస్తుంది, వివేచననిస్తుంది, పరిస్థితులను జయించడానికి మనకు బలమునిస్తుంది. ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడే ఈ రోజుల్లో స్థిరముగా నిలబడడానికి మనకు ఆ వాక్కు బలమునిస్తుంది. చిన్న పిల్లల వంటి పరిపక్వతలో ఉంటే సరిపోదు, పాలు తాగే స్థితిలో ఉంటే సరిపోదు, మాంసము తినే స్థితిలోకి వెళ్ళాలి. పౌలు గారు అదే అంటూ ఉన్నారు. చిన్న పిల్లల స్థితిలో ఉన్నావు అనంటే ఇదిగో తప్పకుండా ఈ యొక్క అంత్యకాలంలో సాతాను గాడికి ఎరగా మార్చబడే అవకాశము, ఆ ప్రమాదము ఎంతైనా ఉన్నది. సాతాను గాని వలలో పడకుండా ఇదిగో నీవే సాతాను గాని యొక్క కోట గోడలను కూల్చే ఒక ప్రమాదకరమైన దేవుడి చేతిలో బలమైన సాధనముగా వాడబడాలంటే లోతుల్లోకి వెళ్ళాలి. దేవుని అందరి సహవాసంలో లోతుల్లోకి వెళ్ళాలి. లోతుల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే బండ మీద కట్టబడిన ఇంటి వలె మన ఆత్మీయ జీవితము, మన కుటుంబం ఉంటుంది. లేదు అనంటే ఇసుక మీద కట్టబడిన ఇంటి వలె ఈ అంత్యకాలంలో వచ్చే తుఫానులకు కొట్టుకొని పోతుంది. చాలా మంది అంటుంటారు, ఇదిగో ఈ శ్రమలన్నీ మనం తప్పింపబడతాము అని అంటూ ఉంటారు. దయచేసి గమనించండి, కళ్ళ ముందే మణిపూర్ లో ఉన్న క్రైస్తవులు తలలు నరికివేయబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల మీద ఘోరమైన హింస వస్తూ ఉన్నది. ఆఫ్రికాలో క్రైస్తవుల మీద ఊచకోత జరుగుతూ ఉన్నది. ఇదే పరిస్థితి రేపు మనకు ఎదురైతే కరువైనను, ఖడ్గమైనను, హింస అయినను, మరి ఏదైనాను మన ముందుకు వచ్చినప్పుడు స్థిరముగా క్రీస్తు కొరకు నిలబడే విశ్వాసము మనకున్నదా? ఆ రకంగా వేరుపారిన ఆత్మీయ పరిపక్వత మనం కలిగి ఉన్నామా? ఇదిగో బుద్ధి లేని కన్యకులు కూడా పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి చేతిలో కూడా దీపం ఉన్నది. వారు వాక్యం ఎరిగిన వారే, వారు మందిరానికి వెళ్ళేవారే, వారు ఎదురు చూస్తూ ఉన్నవారే. కాకపోతే లోతైన సిద్ధపాటు లేదు, విడవబడ్డారు. మనం ఎవ్వరం కూడా ఆ గుంపులో ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపాటు కొరకై మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులన్నీ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే చెప్పాడు. అవి నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు ఎంతవరకు గ్రహింపును కలిగి ఉన్నాము? దయచేసి గమనించండి, ఇవన్నీ మనం దాటివేయబడతాంలే, ఇవన్నీ మనకు రావులే అన్న తప్పుడు నిరీక్షణలో ఉండి మోసపోకూడదు. సిద్ధపడతాం. ప్రపంచమంతా క్రీస్తు విరోధి స్వాధీనపరుచుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నది. మనమైతే క్రీస్తు కొరకు సిద్ధపడతాము, జీవం కొరకు సిద్ధపడతాము. అట్టి సిద్ధపాటును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. దయచేసి గమనించండి, ఈ వీడియో లేదో మిమ్మల్ని భయపెట్టడానికో ఆందోళనకు గురి చేయడానికో చేసేవి కావు, కానీ ఇదిగో ప్రస్తుతం జరుగుతూ ఉన్న సంగతులన్నిటినీ వాక్యపు వెలుగులో మీకు అర్థమయ్యేలా చేసి సిద్ధపాటును కలిగి ఉండడానికే ఈ వీడియోలను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. సో దయచేసి లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. మనతోటి క్రైస్తవులు కూడా సిద్ధపాటును కలిగి ఉండ నిమిత్తము మీకు తెలిసిన వారికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.
గాడ్ బ్లెస్ యూ.